నమస్తే, నేను విజయారెడ్డి. కుటుంబంలో గొడవలనేది సర్వసాధారణమైన విషయమే కానీ సెలబ్రిటీల విషయంలో అది రాజకీయ నాయకులు కావచ్చు, లేదంటే సినిమా వాళ్ళు కావచ్చు, అందులో అభిమాన నటులలో ఇళ్లల్లో ఏం జరుగుతుంది అనేది చాలామందికి చాలా ఆసక్తికరమైన విషయం. అందులో మోహన్ బాబు ఫ్యామిలీ ఎప్పుడు కూడా ఏదో రకంగా అటు వార్తల్లోనో, ఇటు ట్రోలర్స్‌లోనో ఎప్పుడు వాళ్ళు ఆల్వేస్ ట్రెండింగ్‌లో ఉంటారు. ఇప్పుడు జరుగుతున్న ఏదైతే గొడవలున్నాయో, సో ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు, ఇటు సోషల్ మీడియాలో కావచ్చు, హాట్ టాపిక్‌గా మారాయి. అసలు ఏం జరిగింది? ఎందుకు వాళ్ళ కొడుకే గదా! ఎందుకు కొడుకును గెంటి వేశారనే చర్చ జరుగుతుంది. చూద్దాం ఒకసారి, ఎందుకంటే ఇది ప్రజలకు అవసరమా అంటే అవసరం లేని సబ్జెక్ట్ గాని మనం ముందే చెప్పుకున్నాం గదా! ఏవైనా సరే వీఐపీస్ అంటే పబ్లిక్‌లోకి వాళ్ళ జీవితాలు పెట్టిన తర్వాత ఎవరికైనా ఒక ఆసక్తి ఉంటుంది. అందులో ఒక కొడుక్కి అన్యాయం జరుగుతుందనే విషయంలో అందరూ గూడా కొంత సానుభూతి చూపించే ప్రయత్నం జరుగుతుంది. అసలేం జరుగుతుందనే విషయాన్ని మనతో కృష్ణకుమారి మేడం ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే మేడం. నమస్తే. జనరల్‌గా మనం ఇలాంటి టాపిక్స్ అయితే చాలా మాట్లాడినాం మేడం. కుటుంబాల గురించి. నిజంగానే ఏ కుటుంబంలోనే సర్వసాధారణమే కావచ్చు కానీ కొంచెం సెలబ్రిటీల విషయానికి వచ్చేసరికి ఆసక్తిగా ఎక్కువ ఉంటుంది. అందులో కొంత వీళ్ళందరూ కూడా లెజెండ్స్ అని చెప్పుకుంటున్న నేపథ్యంలో సరే లెజెండ్స్ అన్నట్టు పబ్లిక్ అన్నారా? లేదంటే వాళ్ళు పెట్టుకున్నారా పక్కన పెడితే, మంచు మోహన్ బాబు విషయంలో ఎప్పుడు కూడా ఏదో ఒక న్యూస్ ఎప్పుడు ఆల్వేస్ ఉంటది. లేదంటే వాళ్ళు ఎప్పుడు ట్రోల్స్‌లోనో ఉంటారు. ఇప్పుడు జరుగుతున్న విషయం చూస్తే చర్చ ఏందంటే, అరె వాళ్ళ కొడుకే గదా! ఇంత ఇంత రాద్ధాంతం అవసరమా? అంటే ఇంట్లో నుంచి గెంటివేయడం కావచ్చు, లేదంటే ఆస్తుల విషయాల్లో కావచ్చు, ఇవన్నీ ఒక్కొక్కటిగా బయటకొస్తూ ఇద్దరు తండ్రి కొడుకులు పోటాపోటీగా కేసులు. పోలీస్ స్టేషన్ వరకెళ్ళి కంప్లెయింట్ చేసుకున్నారు. అంతేకాకుండా పోలీసులు నా వైపు అంటే నేను ఏది ఇచ్చినా కూడా తీసుకోవట్లేదనేసి ఆయన ఇంటెలిజెన్స్ శివధర్ రెడ్డికి కూడా ఒక కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. ఈ చిచ్చు ఎక్కడ మొదలైంది అసలు? ఇది మొదటగా అతను మౌనికని పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పటి నుంచినే కొంచెం అంటే బయట పెళ్ళి అంటూ. ప్రపంచానికి తెలుస్తున్నాయి. హ్మ్. అన్నదమ్ములిద్దరు ఉన్నప్పుడు ఇంట్లో ఆహ్, సహజంగా బాగా స్నేహంగా ఉండే అన్నదమ్ములు తక్కువ మంది ఉంటారు. హ్మ్. బాగా ఇష్టంగా ఒకళ్ళకొకళ్ళు ప్రాణానికి అన్నట్లు. ఎందుకంటే వీళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే ఇది ఎప్పుడు ఈ రైవలరీ ఎప్పుడు స్టార్ట్ అవుతదంటే సిబ్లింగ్ రైవలరీ అని చెప్పి పుట్టినప్పటి నుంచినే మొదలైపోతది. సరే వీళ్ళిద్దరూ ఒక తల్లికి పుట్టిన పిల్లలు కాకపోవచ్చు గానీ, తండ్రి ఆస్తిని పంచుకునే విషయంలో గావచ్చు, తండ్రి ప్రేమాభిమానాలను పంచుకునే అదేంటి ఇప్పుడు వీళ్ళ వైఫ్‌కి ఇద్దరు కాదా? ఒక్కడే కాదు. కాదు. కొడుకునా? కాదు. ఈ చిన్ మొదటి భార్యకి ఇద్దరు పిల్లలు. లక్ష్మి ఓహో! అండ్ విష్ణు. హ్మ్. నిర్మలాకి మోహన్ మనోజ్ బాబుకి ఒక్కడేనా? మనోజ్ ఒక్కడే. హ్మ్. అయితే తండ్రి విషయంలో మటుకు ఒక కాంపిటీషన్ అయితే నడిచిందనే అనిపిస్తుంది ఇప్పుడు. అయితే జనరల్‌గా తండ్రికి ఏమనిపిస్తదంటే, న్ నేను అన్నం పెడుతున్నా, నేను చదివిస్తున్నా, నేను పైకి తీసుకొస్తున్నా, నా మాట వినాలి అని ఏ తండ్రికైనా ఉంటది. హ్మ్. ఆ గీతలు దాటి బయటికెళ్ళిన పిల్లల మీద ఒక రకంగా ఉంటారు. ఆ గీత లోపల ఉన్న పిల్లల మీద ప్రేమాభిమానాలు ఒక రకంగా ఉంటాయి. అంటే అలా ఉన్నా గాని ఒకే రకమైన ప్రేమను చూపించగలిగే తల్లిదండ్రులు కూడా ఉంటారు. కానీ మన మోహన్ బాబు గారికి బాగా కావేశాలు, తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అనే మనస్తత్వం ఉంది కాబట్టి, తన పెద్దరికాన్ని అనుక్షణం గుర్తించాలి, గౌరవించాలి, మాట జవదాటకూడదు అనే మనస్తత్వం ఉండటం వల్ల ఆ ఇంట్లో నిత్యం గొడవలు. అసలు మొదటి భార్యకి ఈయనకి కూడా పొసికేది కాదు. సరే ఆవిడ చనిపోయింది. ఆవిడ చెల్లెల్నే ఈయన పెళ్లి చేసుకున్నారు. అవును. సరే ఏది ఏమైనప్పటికీ చాలా ఒడిదుడుకుల్లో, చాలా కష్ట నష్టాల్లో అతను ఇవాళ జీవితంలో ఈ విధంగా దట్ ఈజ్ మోహన్ బాబు అన్నట్లు నిలదొక్కుకోగలిగాడు. కానీ పిల్లల విషయంకొచ్చేసరికి కూతురు ఇష్టం లేని పెళ్లి చేసుకుంది. మొదటి పెళ్లి. అది ఎలాగోలా డివోర్స్ అయిపోయింది. మళ్ళీ దగ్గరకొచ్చిన తర్వాత అమెరికా పంపించి చదివించి, ఏవేవో కోర్సులు చేయించి, మొత్తానికి సినిమా ఫీల్డ్‌కి సంబంధించిన కోర్సులు చేపిచ్చి, మళ్ళీ వీళ్ళే చూసి ఒక పెళ్లి చేసి, ఏదో మొత్తానికి ఆ అమ్మాయి జీవితం ఒక గాడిలో పడిపోయింది. ఇంక విష్ణు దగ్గరకొచ్చేసరికి ఆహ్, హ్మ్, అంతవరకు కులము అని వేలాడిన మోహన్ బాబు కులాన్ని పక్కన పెట్టి ఆహ్, రెడ్డి కమ్యూనిటీ అమ్మాయిని కోడలుగా అంగీకరించాడు. ఎందుకు అంగీకరించాడు అంటే,
చంద్రబాబు నాయుడు తోటి మొదటి నుంచి అతనికి పొలిటికల్ రైవలరీ ఉంది, తెలుగుదేశం పార్టీలో ఉన్న గ్రూపుల కారణంగా. అందుకోసం ఏంటి అంటే ఇప్పుడు నాకు ఒక బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం మనకి వియ్యంకుడిని అవుతున్నాను అనే ఉద్దేశంతో ఆ పెళ్ళికి ఒప్పుకోవటం, ఆ పెళ్ళి జరిగిపోయింది. చిన్నోడికి పెళ్లి చేశారు. ఆ పెళ్ళి కారణాలు తెలియదు కానీ విడాకులు అయిపోయినాయి. విడాకులు అయిపోయిన తర్వాత అతను మౌనికారెడ్డిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, భూమా నాగిరెడ్డి ఫ్యామిలీ నుంచి. వాళ్ళు అప్పుడు చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు తెలుగుదేశానికి రిలేటెడ్గా ఉన్నారు. అది ఈయనకి నచ్చలేదు. ఇంకొకటి పెళ్ళయింది, డివోర్స్ అయిపోయింది, ఒక కొడుకున్నాడు. అది ఏమాత్రము చాలా రోజులు వాళ్ళు పెద్దలను ఒప్పించే పెళ్లి చేసుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఆగిన మాట వాస్తవం. సరే ఇక మంచు లక్ష్మి కల్పించుకుని అందరికీ సర్ది చెప్పి మొత్తానికి తానే పెళ్లి పెద్దగా వ్యవహరించి పెళ్లి చేసింది. ఈ పెళ్లిలో కూడా గమ్మత్తు ఏంటి అంటే విష్ణు చాలామంది గెస్టులు వచ్చిన తర్వాత వచ్చి చాలామంది గెస్టులు వెళ్ళిపోకముందే వెళ్ళిపోయాడు. అలా వచ్చిలో అటెండ్ అయ్యి వెళ్ళిపోయాడు. అవుట్ సైడర్ లాగా బిహేవ్ చేశాడు. దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుంది, అన్నదమ్ముల మధ్యలో అంత సయోధ్య లేదు అని అర్థం అవుతుంది. ఆ రోజు పెళ్లిలో కూడా మోహన్ బాబుని పట్టుకుని ఆ అమ్మాయి ఏడవటం, మౌనిక, ఏదైనా ఒక భావోద్వేగ సన్నివేశం అది. సరే జరిగిపోయింది. తర్వాత వాళ్ళకి ఒక పాప పుట్టింది, అంతా బాగానే ఉంది అనుకునే సందర్భంలో ఈ మధ్యలో విష్ణు మేనేజరు ఇతను కొట్టుకోవడం జరిగింది. అది ఒక రచ్చ అయింది. మొదటిసారిగా బాగా బాహాటంగా బయటకు వచ్చిన విషయం అది. అది మరి ఎలాగోలాగానో సర్దుబాటు అయ్యింది. అసలు ఏ రకంగా చూసినా మోహన్ బాబు వివాదాలు, ముందు మోహన్ బాబు తర్వాత వివాదాలు, ముందు వివాదాలు తర్వాత మోహన్ బాబు అన్నట్లుగానే ఉంటాయి. కానీ మళ్ళీ ఈయన ఏం చెప్తుంటాడు, క్రమశిక్షణకి నా పేరు నా బిడ్డలు, నా బిడ్డలు రత్నాలు ముత్యాలు వజ్రాలు వైడూర్యాలు అని చెప్పుకుంటాను. నేను కాబట్టి ఇలా పెంచాను, నేను కాబట్టి నా పెంపకం వల్లే వాళ్ళు ఇలా ఉన్నారు అని చెప్పుకున్నాడు ఆ పెద్ద మనిషి పాపం. ఇప్పుడు మొత్తం గాలి తీసినట్టు అయిపోయింది. ఇప్పుడు మొత్తం అసలు నిన్న మొన్నటి వరకు ఏదైనా ఒక వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ అయితే వెంటనే ఒక టీము చూసి ఏ మాత్రం తేడా ఉన్నా వాళ్ళకి ఫోన్లు చేసేసి థంబ్నెయిల్స్ మారుస్తారా, ఆ వీడియోలు తీసేస్తారా. మాకు కూడా చేస్తారు ఇంతకుముందు. అదే మరి అంత పెత్తనం చేశారు. మోహన్ బాబు వాళ్ళ పిఏ ఫోన్ చేసేసి పదే పనిగా వీడియో తీయండి, వీడియో అదే. అప్పుడే ఆ వీడియో సారాంశం ఏముండేనంటే ఈయన టీవీ9లో కూడా రవిప్రకాష్ మీదకి అప్పట్లో గన్ పట్టుకొని ఉన్నపాటుగా ఇంట్లో కట్టుకున్న లుంగి లాంటిది కట్టుకొని పోయినాడని అప్పట్లో వైరల్ అయింది. అదేదో సందర్భంలో ఇట్లనే చిట్చాట్లో భాగంగా ఆ టాపిక్ కూడా వస్తే దాన్ని తీస్తారా అంటే ప్రతిదీ కూడా వాళ్ళు ఎంత క్షుణ్ణంగా చూసుకుంటారనేది కూడా నాకు అర్థమైంది అప్పుడు. అవును, అయితే అందరి మీద అలా పెత్తనం చేస్తారు. మరి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఎన్ని ఛానల్స్, అసలు ఊరు పేరు లేని ఛానల్స్ కూడా ధైర్యంగా ధీమాగా ఈ చెలువలు పలవలు చేసి ఎవరినైనా ఆపుతారు, ఎన్నైనా ఆపుతారు, ఎవరికైనా ఫోన్లు చేస్తారు. అందుకని ఏంటంటే అసలు మన ఇల్లు ఏ ఇంట్లో అయినా గొడవలు ఉంటాయి, బిచ్చగాడి ఇంట్లో కూడా గొడవలు జరుగుతాయి, ఐశ్వర్యవంతుల ఇళ్లలో అయినా జరుగుతాయి, మధ్యతరగతి వాళ్ళ ఇళ్లలో అయినా జరుగుతాయి. కానీ బ్యూటీ ఏంటి అంటే ఎన్ని జరిగినా వాళ్ళ వరకు వాళ్ళు సంప్రదింపులు జరుపుకోలేకపోతే ఎవరో ఒక చుట్టాలు పక్కాలు ఉంటారు, పెద్ద మనుషులు ఎవరో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళైనా వచ్చి పరిష్కారం చేసే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఏమైపోయింది అంటే 78 ఏళ్ల వయసు అని చెప్తున్నాడు ఆయన ముందుకు వచ్చి ఇంకెవరు పంచాయతీ చేయగలుగుతారు? నా కంప్లైంట్లో కూడా నేను సీనియర్ సిటిజన్, నాకు 78 సంవత్సరాలు అన్నసు ఇంక్లూడింగ్ కోడలు కొడుకును కూడా మెన్షన్ చేసి వాళ్ళ వల్ల నాకు ప్రాణహాని ఉంది అని పెట్టాడు. ఇది చాలా అభ్యంతరకరమైన విషయమే. ఎందుకంటే మంచు మనోజు బయట అతనికి స్నేహపరంగా కావచ్చు, ఇండస్ట్రీ పరంగా కావచ్చు, ఏ రకంగానైనా అసలు అతని మీద మమ్మల్ని ఇలా చేశాడు, మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టాడు, మా స్నేహానికి ద్రోహం చేశాడని కానీ ఏ రకమైన మాట లేదు. అందరినీ కలుపుకుని పోతాడు, పని వాళ్ళతో కూడా చాలా బాగుంటాడు. ఆ కాలేజీ వ్యవహారాల్లో కూడా ఈ మధ్య కాలంలో డబ్బులు మిగిల్చుకునే పథకంలో భాగంగా చాలా రిస్ట్రిక్షన్స్ ఎక్కువ చేస్తే ఖచ్చితంగా మధ్యాహ్నం భోజనం ఇక్కడే తినాలి, డే స్కాలర్స్ కూడా ఇక్కడే ఫుడ్ తీసుకోవాలి అనే నిబంధన పెడితే
ఇప్పుడు అందరి తల్లిదండ్రులకి ఆ భోజనం కొనుక్కోగలిగే శక్తి ఉండదు కదా. అవును. వాళ్ళు వండుకున్నది ఏదో బాక్సులు పెట్టిస్తారు పిల్లలకి. అంటే ఇలాంటి రూల్స్ పెడితే దానిని వ్యతిరేకించాడు. అంటే ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే, మీ కాలేజీ విషయమే కదా, మీ ఇంటి పరువే కదా, నువ్వెట్లా బహిరంగంగా మాట్లాడతావు అంటారు. అసలు మొదటిసారిగా ఎవ్వరూ బహిరంగంగా మాట్లాడరు. ఇంట్లో చర్చోపచర్చలు జరిగిన తర్వాత, కొన్ని అయిపోయిన తర్వాత, పరిష్కారం దొరకకపోతేనే రోడ్డు మీద దాకా వస్తారు. ఆ పరిస్థితి తీసుకొచ్చింది మట్టుకు విష్ణు అనే చెప్పుకోవచ్చు. ఓ పక్క విష్ణు తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ, అడుగులకు మడుగులొత్తుతూ, ఆయన అభిప్రాయాలన్నింటినీ గౌరవిస్తున్నట్లుగా, మరి నిజమో నటిస్తున్నాడో తెలియదు కానీ, ఏదైనా తండ్రికి బాగా అభిమాన పాత్రుడైపోయాడు. ఇప్పుడు ఇప్పుడు మోహన్ బాబు మొత్తం విష్ణుమాయలో ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఈ ప్రాసెస్లో విష్ణుతోనే కాదు, విష్ణు అపాయింట్ చేసిన ఎంప్లాయీస్ మాయలో కూడా ఉన్నాడనేది ఇప్పుడు ఈ సందర్భంగా తేలిపోయింది. ఆ వినయ్ అనే అతను విష్ణు పార్ట్నర్స్ 24 ఫ్రేమ్స్ దాంట్లో. మరి అలాంటి అతను మనోజ్ను కొట్టే స్థాయికి వచ్చాడు అంటే ఏంటన్నట్టు? అతనికి ఎంత మీరు మీ ఇంట్లో స్థానం కల్పించకపోతే మనోజ్ను కొడతాడు? ఎంత అవునన్నా కాదన్నా మీరందరూ ఆ ఇంటి బిడ్డలే అయినప్పుడు మీ ఇద్దరు కొట్టుకుంటే అది వేరే విషయం. మీ దగ్గర పనిచేసే అతను వచ్చేసేసి తమ్ముడిని కొట్టాడు అంటే అది నువ్వు ఎలా మనసుకు తీసుకోగలుగుతున్నావు? ఆ కన్న తండ్రి ఎట్లా మనసుకు తీసుకోగలిగాడు? అంటే వీళ్ళ గొడవలు ఏ రేంజ్లో ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఉన్న ఫలంగా విష్ణు దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత వీళ్ళని ఇప్పుడు ఆయన బాధ ఏంది, నా పిల్లల్ని చిన్న పిల్లల్ని చూడకుండా కూడా భార్యతో సహా గెంటేసిరు అనేది మంచు విష్ణు ఇంటి బయటకు వచ్చి అట్లా నాకు గేటు దగ్గర కూర్చొని ఆయన ఆవేదన వ్యక్తం చేసిండు. అంటే మిగతా విషయాలు పక్కన పెట్టండి, అసలు ఆస్తుల గొడవలు ఉన్నాయనేది అది పట్టించుకోకపోవచ్చు, కానీ ఇంట్లో నుంచి గెంటి వేశారు అంటే షెల్టర్ లేనంతగా గెంటేసే అంత ఆ ఇంట్లో నుంచి గెంటి వేసిన తర్వాత ఇక ఇటు నిన్న పాడి షరఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి దాని మీద రెస్పాన్స్ లేదు కాబట్టి అనేసి నా ఐజీ ఇంటెలిజెన్స్ దగ్గరికి వెళ్ళేసి ఇది జరిగిందని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. అంటే ఇక్కడ ఏమో కుటుంబం గురించి కూడా ఆరాటం ఉండొచ్చు కదా, అంటే నన్ను ఒక కుటుంబం నుంచి వెలివేశారు, ఒక సభ్యుడిగా గుర్తించడం లేదనే పాయింట్ కరెక్టే కదా. అది 100% కరెక్ట్. అతనికి సర్వ హక్కులు ఉన్నాయి ఆ ఇంటి మీద. ఇంట్లో సర్వే హక్కులు అంటే ఆస్తుల మీదని కాదు, అభిమానాల పట్ల, గౌరవాల పట్ల, ఇంట్లో ప్రేమాభిమానాల పట్ల హక్కు అడగొద్దు అనే హక్కు ఎవరికీ లేదు. ఆ హక్కు అతనికి ఉంటుంది, మనోజ్కి ఉంటుంది. ఆ ఇంట్లో పుట్టాడు కాబట్టి. అతను పుట్టినప్పుడు ఏ చిన్న ఇల్లు ఉండొచ్చు, ఇప్పుడైతే ఆ ఇల్లు సొంత ఇల్లు వాళ్ళది. ఆ ఇంట్లో అతనికి హక్కు ఉంటుంది కదా. పైగా ఎప్పుడో వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి అని మోహన్ బాబు చెప్తూ ఉంటే ఇతను నా టవర్ లొకేషన్ చూసుకోండి నేను ఎక్కడున్నాను అని చెప్పి ఛాలెంజ్ చేసేదాకా వచ్చింది అంటే అతను అంత ఛాలెంజ్ చేశాడంటే అది వాస్తవం కాకపోతే ఛాలెంజ్ ఎందుకు చేస్తాడు? ఇది ఆలోచించాల్సిన విషయం. పైగా ఆ 7 నెలల పసిపాపను వదిలేసేసి బాధ్యత లేకోకుండా ఆయా మీద పిల్లను వదిలేసేసి వెళ్ళిపోయారు. అంటే పిల్ల కంటే ఎక్కువ వీళ్ళకి గొడవలు అన్నట్లు మోహన్ బాబు మాట్లాడడం చాలా విచిత్రంగా ఉంది. అతనేం చెప్తున్నాడు, మా అమ్మ దగ్గరే కదా నేను ఆయాని మా అమ్మ దగ్గర పెట్టి వెళ్ళాం కదా, హాస్పిటల్కి వెళ్ళాము అని చెప్తున్నాడు. వెళ్ళకుండా ఉంటారా? హాస్పిటల్కి వెళ్తూ కూడా పిల్లని తీసుకుని వెళ్తారా? పైగా ఆ ఇంట్లో చెడబుట్టాడు అని ఓ పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు. ఎంతవరకు కరెక్ట్ ఇట్లా మాట్లాడటం? అసలు అతని ఆవేదన ఏంటో నువ్వు తెలుసుకున్నావా? నువ్వు మాట్లాడావా? ఎందుకట్లా? పైగా వీటన్నిటిని మించి తిరిగి ఆడవాళ్ళ మీదకి వెళ్ళిపోయింది వ్యవహారం అంతా. మోనిక వల్లే ఇదంతా జరిగిందంట. ఆ అమ్మాయి వచ్చాకే గొడవలు అవుతున్నాయి అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఏం గొడవలేండి. ఇప్పుడు మౌనికదంటే సరే ఓకే, ఆమెకు అంతకుముందు డివర్స్ అవ్వచ్చు, లేదంటే బాబు ఉండొచ్చు, అది ఏదైనా కావచ్చు. ఓ పెళ్లి జరిగింది, వీళ్ళకి ఓ పాప కూడా పుట్టింది. ఇంకా ఆ పెళ్లి ఇప్పుడు వాళ్ళ ఇంట్లో సర్వెంట్ మేడ్ కూడా అంటే మీడియా ముందు మాట్లాడలేను కదా, ఎవరు అడుగుతుంటే చెప్తుంటే రికార్డ్ చేసినట్టున్నారు. ఆ పెళ్లి జరిగినప్పటి నుంచే వీళ్ళు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు, ఎవరు విష్ణు కావచ్చు, మోహన్ బాబు కావచ్చు అనేది. కానీ అమెరికాలలో చూసొచ్చారు, కూతురుని అమెరికాలో చదివిపించారు, ఇంత చేసి ఇంకా కూడా అయిపోయిన పెళ్లి గురించి వాళ్ళ జీవితంలోకి ఇంకో పాప వచ్చినాక కూడా ఇంకా దాన్ని మనసులో పెట్టుకొని బిహేవ్ చేయడం, అదే మూర్ఖత్వం. ఈ మూర్ఖత్వం అసలే మూర్ఖుడు అందరికీ తెలుసు.
ఇప్పుడు తనకి టైంకి రాని హీరోయిన్లు కొట్టిన చరిత్ర ఉంది మోహన్ బాబుకి. అంటే ఆవేశాన్ని ఆపుకోలేడు. అవును. కొంచెం ఆవేశపరమైన మనస్తత్వం ఉంది, భావోద్వేగాలు ఎక్కువ, చూపించడం కూడా చాలా ఎక్కువ. అది నేను తప్పని అనను, కానీ ఆవేశం ఎవరికైనా ఉంటుంది, కోపం ఎవరికైనా ఉంటుంది. కానీ వీటన్నిటి పక్కన ఒక ఆలోచన కూడా ఉండాలి, ఒక వివేచన కూడా ఉండాలి, ఒక విచక్షణ కూడా ఉండాలి. అయిపోయిన పెళ్ళికి బాజాలు ఎందుకు? తర్వాత అసలు ఆ అమ్మాయి వల్లే గొడవలు అవుతున్నాయి ఈ ఇంట్లో అనే మాటను నేను అసలు ఏకీభవించను. అంటే మీన్స్ ఏందనంటే ఆ అమ్మాయి కనుక చేసుకోకపోయి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు అని కొంతమంది మాట్లాడుతున్న ఎట్లా? వాదన. అంటే ఇప్పుడు ఈ అమ్మాయిని కాకపోతే ఇంకొక అమ్మాయిని చేసుకోడా మనోజు? అంటే ఇప్పుడు ఈ పెళ్లి కాకపోయి ఉంటే ఈ గొడవలు అయ్యాయి కాదు అని అంటే గనక ఈ అమ్మాయి వల్లే గొడవలు అవుతున్నాయి అని అన్నట్టే కదా. ఎంతవరకు వాస్తవం? అదే మన అమ్మాయిని గనక అత్తగారింట్లో వాళ్ళు ఇలా అంటే ఒప్పుకుంటాము మనం? ఇలా మాట్లాడే ఈ వాళ్ళు గొడవలు జరుగుతున్న నేపథ్యంలోనే అందుకనే ఆమెకి ఇదంతా తలనొప్పి ఎందుకు అనేసి ముంబై షిఫ్ట్ అయిందనే చర్చ కూడా జరుగుతుంది. ఎవరు అంటే తనే పాపం ఇనిషియేట్ తీసుకొని తనే అప్పుడు పెళ్లి చేయడం కావచ్చు, అన్ని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇంకా నువ్వు ఇన్వాల్వ్ కావద్దన్న నేపథ్యంలో ఇక్కడ ఉంట చూస్తూ ఊరుకోలేక ఇక నా సినిమాల నేపథ్యంలో అనుకుంటూ ఆమె ముంబై షిఫ్ట్ అయిందనే వార్త కూడా ఈరోజు బయటకు వస్తుంది. అందుకే మొన్న వచ్చి నిన్న ఏమీ చేయలేక మళ్ళీ వెళ్ళిపోయింది. ఏది ఏమైనా ఒకటైతే వాస్తవం, ఏ సమస్య అయినా సరే పరిష్కారం లేని సమస్య ఉండదు. ఈ పరిష్కారం చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఎవరికైనా సరే ఈర్ష్య, ద్వేషము, స్వార్థము, క్రోధము ఇవి లేకపోతే పరిష్కారం అవుతాయి. కానీ ఇవన్నీ ఉంటే మటుకు సమస్యలు పరిష్కారం కావు. కానీ మనోజ్ విషయంలో కూడా పాపం సినిమాలు అనుకున్న స్థాయిలో రాకపోవడం కావచ్చు, వచ్చిన క్లిక్ కాకపోవడం కావచ్చు, ఫినాన్షియల్గా కూడా తను బాగా ఇబ్బందుల్లో ఉన్నాడు. ఎందుకంటే విష్ణు వచ్చేసేమో ఆల్రెడీ ఉన్న దాంట్లో తండ్రి ఆస్తిలో నుంచే కదా ఇక్కడ స్కూల్స్ పెట్టినా కూడా, కిండర్ గార్డెన్ స్కూల్స్ కూడా పెట్టినట్టుంది కదా. తను రకరకాల బిజినెస్ లేవో తను ఎక్స్పాన్షన్ చేసుకుంటూ పోతున్నాడు. తండ్రికి సంబంధించిన అన్ని కూడా అతనే ఆడన్ సినిమాలన్నీ తీస్తుంటాడు, కానీ అతను మాత్రం లాభాల్లో ఉన్నాడు. ఈ పిల్లోడికి వచ్చేసరికి రోజు రోడ్డు మీద ఉన్న పరిస్థితి. ఏదైనా తండ్రి అనేవాడు డబ్బులు లేకపోతే అది వేరే విషయం, ఉంటే మట్టుకు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కానీ నేను సంపాదించుకున్నాను, నా స్వాధ్యత నేనున్నంత వరకు సెటిల్ చేయను ఎవరికి ఏమి అనేది బహుశా అతని ఇష్టమే కావచ్చు, కాదని ఎవరు అనరు. కానీ అది మళ్ళీ ఒకళ్ళకి చేసి ఇంకొకరికి చేయకపోవటం, ఇది ఇప్పుడు నువ్వు ఎవరికి చెయ్యను అని చెప్పు, ముగ్గురికి నేను పంచను, నా తర్వాత ఏదైనా అని చెప్పు. అసలు ఎవరండి పిల్లల కోసం ఆస్తులు సంపాదించమని చెప్పింది? అసలు ఏ డబ్బులు లేవనుకోండి, దేనికోసం పోట్లాడుకుంటారు చెప్పండి వాళ్ళు? నిజమే. అది సంపాదించడం దేనికి, వాటిని సరిగా సద్వినియోగం చేయకపోవటం దేనికి, పంచకపోవటం దేనికి, ఈ తగాదాలు దేనికి? కానీ ఇవి చూస్తుంటే నిజంగా పిల్లలకు చదువులు చెప్పించి వదిలేస్తే బెటర్ అంతే. అమెరికాలు కరెక్ట్, అమెరికా వెస్ట్రన్ కంట్రీస్ని మనం ఏదో వాళ్ళ కల్చర్ గురించి అవాకులు చవాకులు పేల్తాం, కానీ అసలు అవి 100% కరెక్టు. ఎవరండి చెప్పండి, ఒక తరం కష్టపడిన తర్వాత రెండో తరంలో సరిగా ఉన్న వాళ్ళని ఎవరినో చూపించండి. కడుపు కాలాలి, అప్పుడే కష్టపడతారు. కష్టపడ్డాడు మోహన్ బాబు, ఏ మాట కా మాట సంపాదించాడు. ఈయన కాసి నక్కల పాలైనట్లయింది, వాళ్ళ ఇంటి పరువు రోడ్డు మీద పడింది. పెదరాయుడు లాంటి మనిషి, పెదరాయుడు సినిమాలో నటించిన వ్యక్తి ఆ మాత్రం సినిమాను ఆవాహన చేసుకోలేకపోయాడా? పరిష్కారం చేసుకోవాలని చేసుకోలేరు. నేనింతే, నేను ఇలాగే చేస్తాను అని అసలు ఎప్పుడు కూడా ఆస్తుల విషయమే ముడులు వేయకూడదు పిల్లలకి. ఎంత ప్రశాంతంగా ఎవరిది వాళ్ళకి చేస్తే వాళ్ళంత ప్రేమగా ఉంటారు. నువ్వు వాళ్ళకి ముళ్ళు వేసి జుట్లు ముడేసి ఇవాళ ఈ విధంగా ఇంటి పరువు రోడ్డు మీదకి తీసుకున్నట్లయింది కదా. ఇది అసలు ఏ మాత్రం కరెక్ట్ అయినా, నేను అందరినీ కలుస్తాను అనేసి, అదే ఇక్కడ జరుగుతున్న విషయాలపైన అందరినీ కలుస్తాను అనేసి మంచు మనోజ్ అనడం. ఎవరిని కలిసినా ఆవేశాలు తప్పితే అందరూ ఆరుస్తారా, తీరుస్తారా? ఎవరు సెటిల్ అయినాయి చెప్పండి? అప్పట్లో ఉన్న దాసరి నారాయణరావు గారు చనిపోయిన తర్వాత ఉన్నప్పటి నుంచి కూడా అంతే, పెద్ద కొడుకు చిన్న కొడుకు మధ్యలో ఏదో ఇష్యూ, అదే ఒకటి అట్లనే జరిగింది. పాపం అందరి సమస్యలు తీర్చినప్పుడు ఇండస్ట్రీకి పెద్ద సమస్య తీర్చుకోలేకపోయారు అనేది ఇది వచ్చింది. సమస్య రాకుండా ఎవరికి పోలేదు, కానీ ఏదో రకంగా సద్దు మనగే విధమే తప్ప దాని తర్వాత ఇంకా నరేష్ చూస్తే ఎన్టీఆర్ ఫ్యామిలీయే బాగుంది. ఆయన మాత్రం ఆయన ఉన్నప్పుడే అందరికి ఎక్కడిదక్కడ ఎవరికి ఏమి ఇయ్యాలో చేసేసినట్టు. అందుకనే వాళ్ళు వాళ్ళ ఇళ్లలో ఇంత మాట్లాడుతున్నారు. లక్ష్మీ పార్వతి వచ్చినప్పటికి కూడా
ఆమెను పక్కన పెట్టేసి ఇంతమంది ఏకమైండ్రు. అవును అంటే ఒక విధంగా ఏంది ఆస్తుల తగాదాలు లేవు కాబట్టి ఏమో అనిపించింది. అవును పర్ఫెక్ట్ గా చేసి పారేశారు. నరేష్ ఇట పెళ్లి చేసుకొని వదిలేసి ఇప్పుడు సేమ్ అదేనా, అది ఆస్తినే ఆమె సంపాదించి పాపం వాళ్ళమ్మ సంపాదించిపోతే నేను నా కొడుకు ఎందుకు ఇస్తాను, నా పిల్లానికి ఎందుకు ఇస్తాను అనేసి ఆయనది ఒకటి. నరేష్ బెడ్రూమ్ చూడండి ఎంత కాస్ట్లీగా ఉందో, 800 కోట్లు అనుకుంటే వీడియోలు చూసే కర్మ ఒకటి పట్టింది. అవును కానీ ఇవాళ అసలు నరేష్ కొడుకు ఎక్కడున్నాడో తెలుసా? నరేష్కి ఏం కష్టాలు పడుతున్నాడో తెలుసా? గోల్డెన్ స్పూన్ పెట్టుకుని పుట్టాడు కదా, అదే వాళ్ళ నాయనమ్మ ఉంటే వాడికి ఆ గతి పట్టేదా ఆ పిల్లోడికి? వాళ్ళ నాయనమ్మ బంగారపు పూల మీద నడిపించింది వాడిని. ఇవాళ వాడి పరిస్థితి ఏంటి? ఈ గర్ల్ ఫ్రెండ్స్ని వేసుకుని తిరగటం అనుకుంటున్నాడు నరేష్, బాధ్యతలు మర్చిపోయి. అంటే ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఆస్తి ఉండగానే సరిపోదు, ఐశ్వర్యం ఉండగానే సరిపోదు, దానికి ఒక కల్చర్ ఉండాలి, సివిలైజేషన్ ఉండాలి. సంస్కృతి సంస్కారం లేని వాళ్ళకి డబ్బులు వస్తే ఇలాగే ఉంటుంది. అందుకని ఎవరైనా రెండోది ఇందులో ఇంకో మేడం ఈ విషయంలో చివరి ప్రశ్న, ఇందులో ఎవరిది తప్పు అనే దగ్గర చర్చ జరుగుతుంది. మనోజ్ దా మోహన్ బాబు అనే కాడ అంటే నిన్న ఒకరో ఎవరో మాట్లాడారు, అదే చెడబుట్టాడు అనే టైప్లో. దాన్ని బేరీజు వేయాలా, ఇదేదన్నా సమస్య ఏందని తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది అనిపించిందా? ఏదైనా ఆ కుటుంబంలో చిన్నవాడు మనోజు, వీళ్ళందరూ పెద్దవాళ్ళు అతనికన్నా. ఎవరైనా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళను సముదాయించాలి. మన ఇళ్లలో జరిగేది అది. అతన్ని సముదాయించి అతని బాధ ఏంటి, అతని కష్టం ఏంటి, అతని మనోభావాలు ఏంటి అనేది అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మటుకు పెద్దవాళ్ళకే ఉంది. ఆ పని ఎంతో కొంత లక్ష్మి మాత్రమే చేయగలిగింది అని అనిపిస్తుంది ఆ పెళ్లి విషయంలో. సరే ఇప్పుడు ఇంత కష్టం, ఇప్పుడు ఫస్ట్ భార్యకి 2 పిల్లలు పుట్టినారు. ఈ అమ్మాయి ఇప్పుడు నా నిర్మల కొడుకు మనోజు. ఇప్పుడు ఓ తల్లిగా ఆమె మనసు ఎంత క్షోభిస్తుంది. అదే కదా నా బాధ. నేను నిన్నటి నుంచే పదే పదే నేను ఇదే మాట మాట్లాడుతున్నా. అసలు వీళ్ళందరూ పైకి కనిపిస్తున్న యాక్టర్లు, వీళ్ళందరూ పైకి షో చేస్తున్నారు వీళ్ళందరూ. అసలు బయటికి రాని మనిషి ఒక ఆమె ఉంది పాపం. ఆ తల్లి ఎంత క్షోభపడతా ఉండుంటుంది, ఎంత బాధపడతా ఉంటుంది. పైగా వీళ్ళని పెంచింది అసలు ఎవ్వరికీ తెలీదు. 3 ఆమె పిల్లలే అన్నట్లుగా పెంచింది నిర్మల. మరి వీళ్ళని పెంచింది కనకపోయినా తను కని పెంచింది మనోజ్ని. మనోజ్ ఇవాళ ఈ పరిస్థితిలో ఉన్నాడు అంటే ఆమె ఎంత బాధపడతా ఉంటుంది. మోహన్ బాబుకి ఎదురు చెప్పే ప్రశ్నే లేదు. ఆమె ఎప్పుడో సరెండర్ అయిపోయింది. ఆమె చెప్పలేదు, ఇటు విష్ణుకి చెప్పలేదు. కానీ చెప్పకపోయినా ఆమెకు మనసు అంటే ఆనాడు ఏం చెప్పిరో, సరే అక్క చనిపోయింది కాబట్టి చెల్లెలుగా ఇస్తే చేసుకుంది, తల వంచి చేసుకుంది. 2 పిల్లల తండ్రిని చేసుకుని ఆ పిల్లల్ని సేమ్ ఒకటే తల్లికి పుట్టినారనే విధంగా పెంచి రోజు అంటే కన్న కొడుకుని ఇంట్లో నుంచి గెంటేస్తే ఆమె మనసు గురించి మాట్లాడేటోళ్ళు ఎవరు చెడబుట్టారని మాట్లాడే వాళ్ళందరూ ఈ మాట ఎందుకు ఆలోచన రావట్లేదు అంటే వీళ్ళకి అమ్మ మనసు అర్థం కాని మూర్ఖులు వీళ్ళు, ఆ బండరాళ్ళు వీళ్ళు నన్ను అడిగితే. అందుకే వీళ్ళు ఇలానే మాట్లాడతారు. ఒక్కటండి, సమస్య వెంటే పరిష్కారం ఉంటుంది. మనకి చూడటం రావాలి. ఈ ఎందుకు చూడలేకపోతున్నామంటే మనకు అహంకారం తలకెక్కితే ఇంకేమీ కనిపించదు. నేను లెజెండరీ పర్సనాలిటీని. ఇప్పుడు అటువైపు నుంచి తల్లిదండ్రి లేరు. సరే ఎంత కాదనుకున్నా కూడా మౌనికకు ఉంటే ఈ రోజు మరి పరిస్థితి ఇంకోలాగా ఉండేదేమో. ఆడ కూడా పిల్లల వ్యవహారంతో నడుస్తున్నా. అవును, అటొకళ్ళు శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి ఉంటే అది ఎట్లుంటుండేను. అవును, కానీ ఏదైనా వీళ్ళిద్దరూ ఏకాకులు అయ్యారనిపిస్తుంది. అందుకే ఇప్పుడు ఈ పాయింట్ దగ్గరనే అందరూ మనోజ్ వైపు ఉండటానికి, మనోజ్కి దగ్గరగా రావటానికి కారణం అది. అటు సైడ్ ఎవరెవరు ఉన్నారు? విష్ణు భార్య, మోహన్ బాబు, పనిచేసే సిబ్బంది అందరూ అటు ఉన్నారు కట్టగట్టుకుని. ఇటువైపు ఎవరున్నారు? ఇతని భార్య. ఇప్పుడు అందరూ ఈమెను అంటున్నారు తప్పితే మౌనిక అని అంటున్నారు. కానీ మౌనిక భర్త తరఫున భర్త పక్కన లేకపోతే ఏమి భార్యకి ఆ మాత్రం బాధ్యత లేదా అంటారా? లేదా భర్త పక్కన మాట్లాడాలా అక్కర్లేదా అని అనరు. అది గనక ఆమె మాట్లాడకపోయిండున్నట్లయితే గనక, భర్త పక్కన నిలబడకపోతే ఇందుకేనా నిన్ను పెళ్లి చేసుకుంది ఆ మాట అనేవాళ్ళు. నీకెంత జీవితం ఇచ్చాడు మహానుభావుడు అని మాట్లాడేవాడు.
నాలుగుకి నరం లేదు అంటే ఇదే. కానీ మంచిగా జరిగింది సరే, ఒక పెద్ద మనసుతో పెళ్లి జరిగింది అనుకుంటే ఈ రోజు ఆ పిల్లోని తెరపైకి తీసుకురావడము అంటే మోహన్ బాబు కుటుంబం చర్యల వల్ల ఇలా పాపం చిన్న పిల్లోడు కూడా బలేంటి తెలుసా, ఉమ్, ఈ పిల్లోడు వల్ల నీ పెళ్లి ఇష్టం లేదంట, ఈ పిల్లోడు వల్ల నీ పెళ్లి ఇష్టం లేదంటున్న వార్తలు కూడా చాలా అది వాళ్ళ బాధాకరం. మౌనిక మనసుకు కూడా విపరీతమైన గాయమే. అంటే ఇటువైపు కుటుంబంలో జరుగుతున్నది ఎదుర్కోవాలి, ఆ పిల్లోడి మీద చూపిస్తున్న వివక్షని ఎదుర్కోవాలి. అంటే ఇన్ని అంశాలు, ఒకవైపు మనోజ్ వాళ్ళ మదరు ఏం ఆలోచిస్తుందో అనేది, అంటే ఎంత క్షోభ పడుతున్నారు అనేది. అవును. అనవసరంగా డబ్బులుండి సుఖపడటం చేత కాకపోవడం అంటే ఇది. ఇంత రోడ్ ఎక్కడం చాలా అయితే, మంది ఏమనుకుంటారు డబ్బులుంటే అన్ని సమస్యలు కానీ అవి పరిష్కారం చూస్తుంటే అవుతాయి. మామూలు వాళ్ళే బెటర్ అనిపించింది. చాలా మామూలు వాళ్ళే ఈరోజు ఆ చాలా గేటు better. బయట కూర్చొని ఉమ్, మనోజ్ కూర్చున్న విధానము, ఆ కార్లో భార్యని పిల్లల్ని తీసుకొని పోతున్న విధానం చూస్తుంటే ఏముంది, పైసలు ఉండి ఏం నేర్పించింది కల్చర్ పోని, అవును. అది ఏం దారుణమైన విషయమే. ఏమీ నేర్పించలేదు. ఏదైనా ఇది ఒక కేస్ స్టడీగా తీసుకుంటే గనక Exactly. చాలా గుణపాఠం. ఎందుకు అనిపించిందంటే, నువ్వు నాకు ఆ స్టేట్మెంట్ కాపీ చూసిన తర్వాత 78 ఏళ్ళ వయసున్న ఆయనవి, అంటే ఏమి తెలుసుకో, నీ కొడుకు ఏం జరిగింది ఏం జరుగుతుంది అని తెలుసుకోలేనంత ఇది ఉందా? ఉమ్, ఒకడే కొడుకుంటేనేమో అది వేరు, ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరికి నేను ఏమి ఇయ్యను పోనన్నా ఇంట్లో నుంచి మీ బతుకు ఎలగొట్టేసేయండి, మీరు మీ బతుకు బతకండి, మీరు పోండి అని అంటే ఒకలాగా ఉంటుంది కదా. నా తర్వాతే మీదంతా అంటే అది వేరేగా ఉండేది. ఒకరినేమో ఒకళ్ళకేమో బాగా అందులో ఎక్కించి ఇంకొకళ్ళనేమో కింద కూర్చోబెడితే ఎట్లుంటది ఒకే ఇంట్లో? తప్పు కదా అది. ఏది ఏమైనా ఈయన మిస్మేనేజ్మెంట్ వల్ల ఇదంతా జరిగింది. విష్ణు అతి తెలివి వల్ల ఇదంతా జరిగింది అనేది అర్థమవుతుంది. అంటే రెండోది, ఈ బ్రదర్ సరే తండ్రి ఒకవేళ ఏదన్నా ఆవేశపడు ఓకే కావచ్చు, ఒప్పుకుందాం. అన్నకైనా కూడా ఉండాలి కదా. ఎందుకు అవును. ఇండస్ట్రీలో మీరు ఉండాలనుకుంటున్నారు కదా, సినిమాలు తీయాలనుకుంటున్నారు, మీరు మా అసోసియేషన్ ప్రెసిడెంట్కి, ప్రెసిడెంట్. మీరు మిగతా దాంట్లో ఎవరైనా తప్పులు చేస్తే ఇమ్మీడియట్లీ సభ్యత్వాలు తీసేస్తారు, అది తీసేస్తారు. అట్లాంటిది మరి మీరు చేయాల్సిన పనినా, ఒకవేళ ఇంట్లో కూర్చోబెట్టుకొని, అందులో అన్నలదమ్ములు ఉన్నప్పుడు కూడా ఇద్దరు అన్నలదమ్ములు ఉండి స్వార్థాలు కూడా పనికిరావు. అవును. తండ్రి ఒకవేళ తప్పు నిర్ణయం తీసుకున్న తల్లిదండ్రులు ఇట్లా కాదు, మన ఇంట్లోడే కదా, నా తోడబుట్టినోడే కదా అనేసి హక్కును చేర్చుకునే పెద్ద మనసు లేకపోతే ఇంక ఏం మీరేం చెప్తారు? అసలు నువ్వు పెద్దవాడివి కదా, వయసుకి పెద్దవాడివి, ఇంకా నువ్వేం చేసినట్టు? పెద్దోడివి అయ్యి నువ్వేంటి? నీ పెద్దరికి ఏం నిలబెట్టుకున్నావు? మోహన్ బాబు నిలబెట్టుకోలేకపోయాడు, నువ్వు నిలబెట్టుకోలేకపోతున్నావు పెద్దరికాన్ని. ఏది ఏమైనా డబ్బు మీద వ్యామోహం మనిషిని ఎక్కడికైనా తీసుకెళ్తుంది అనేది ఈ కేసును బట్టి తెలుస్తుంది. అందుకే ఎవరైనా సరే, మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, ఎగువ మధ్య తరగతి వాళ్ళు కావచ్చు, సంపన్నులు కావచ్చు, ఎవరైనా సరే ఆలోచించాల్సింది ఇప్పుడు నరేష్ లేకుండా. ఇప్పుడు నరేష్ కొలిక్కి రాలేదు, పాపం ఆమె పోయి పాపం ఏం జీవితమో పిల్లోడు సఫర్ అవుతున్నాడు. ఇది కూడా కథ కంచుకో అంటే మళ్ళీ ఇది ఇట్లనే ఉంటుందా? ఇదన్నా కనీసం ఒక దారిలో పడి ఏమన్నా ఇదవుతుందా? ఏదైనా మోహన్ బాబు పూనుకుంటే అవుతుంది, అక్కడ నరేష్ పూనుకుంటే అవుతుంది. ఎస్, నా భార్య, అవునన్నా కాదన్నా, భార్య అంటే ఇష్టం లేకపోయినా పిల్లోడు అంటే ఇష్టం ఉండాలి, పిల్లోడు వెల్ఫేర్ చూసుకోవాలి. నేను ఇప్పుడు ఎలుగు కోసం ఇల్లు తగలబెట్టుకుంటామా? ఆ మాత్రం చిన్న జ్ఞానం లేకపోతే వీళ్ళు ఎందుకు, వీళ్ళకి ఆస్తులుండి తగలబెట్టేంత ఆస్తులుండి, మోహన్ బాబు అయినా అంతే, నరేష్ అయినా అంతే. పైగా వీళ్ళిద్దరు చాలా ఫ్రెండ్స్ కూడా. ఎవరు? విష్ణు అను నరేష్. ఆయన చూసి వీళ్ళు రోల్ మోడల్గా తీసుకున్నారు. ఏమైతే ఈ పంచాయతీ ఇట్లా ఆయన పిల్లాన్ని నిలగొట్టినట్టు, ఆయన తమ్ముడిని నిలగొట్టినట్టు ఉంది పరిస్థితి. అట్లే ఉంది, తేడా ఏముంది? కానీ ఒక విధంగా ఇండస్ట్రీలో చూస్తే అంటే నేను కంపేర్ చేయట్లేదు, కానీ నాకు అసలు ఈయనకు ఆయనకు పొంతన కుదిరేది కాదు. చిరంజీవికిను మోహన్ బాబు ఆయన ఏంది నేనే గొప్ప అని చాలా సందర్భాల్లో చెప్పుకునేవాడు. ఆ ఇంట్లో అమ్మాయి, చిన్న అమ్మాయి పెళ్లి ఇదైనా కూడా తెచ్చుకోవడము, హక్కున చేర్చుకున్నాడు, ఇంట్లో పెట్టుకున్నాడు, పెళ్లి చేశాడు, ఆ మనవాళ్ళని పెట్టుకొని బయటకు తిరుగుతుంటాడు. నాకు అది చూస్తుంటే ఒక రకంగా ఆయనకున్న ఇమేజ్కి, ఆయనకున్న స్టార్డమ్కి దాన్ని సరిదిద్దే ప్రయత్నం అయితే చేసుకుని గుండెల మీద పెట్టుకున్నాడు కదా. పెట్టుకున్నాడు. నీకు నేనున్నాను తల్లి అని భరోసా ఇచ్చాడు. అది చాలా అవసరం ఆడపిల్లలకి. ఇప్పుడు చిన్న వయసులో తెలుసో తెలియకో పెళ్లి చేసుకుంటారు. చేసుకున్నంత మాత్రాన మా పరువు తీసావు, అది చేసావు, ఇది చేసావు, ఇంకా మీకు మాకు సంబంధం లేదని మాట్లాడకుండా ఆ బిడ్డను తీసుకొచ్చుకొని దగ్గర పెట్టుకొని, ఆ అమ్మాయికి ఇంకొక జీవితం ఏర్పాటు చేసి, అది కూడా ఫెయిల్ అయితే కూడా ఇంట్లో పెట్టుకొని, ఒక రకంగా ఈ విషయంలో మట్టుకు చిరంజీవి శభాష్. ఎవరు రాళ్ళు విసరడానికి కూడా
కుటుంబం మీద ఆ పిల్ల మీద ఏది అనకుండా చేసుకోవడానికి అట్లా పెట్టుకున్నాడు కదా. అంటే కనపడుతుంది కదా ఇండస్ట్రీలో, మీరే తీసుకుంటారు వాళ్ళు నాకండి రోల్, మీరు అందరు కూడా పోటా పోటీలుగా చూసుకుంటారు కదా. 75 years ఫంక్షన్ రోజున ఎంత గోల్ చేశాడు. నేను గొప్ప, నేనే గొప్ప, నాకేం అర్హత లేదా, నాకెందుకు ఇవ్వరు, నేనే లెజెండరీని, నేను సెలబ్రిటీని కాదు, నేను లెజెండరీని. మరి ఆ సందర్భంలో చిరంజీవి అవార్డు కూడా తీసుకోకుండా అక్కడ పెట్టి వచ్చాడు. అవును నిజమే. కానీ ఇవాళ రేపు ఎవరన్నా అంటే మనోజ్ చెప్పిన విధంగా ఎవరన్నా కలిసినా, ఎవరన్నా సపోర్ట్ చేయాలన్నా కూడా ఎవరికి ఇది అంతు చిక్కని వ్యవహారం నిజంగా. ఎట్లా చేస్తారు వ్యవహారం? ఇప్పుడు ఇరు పక్షాలు ఒక పెద్ద మనిషి దగ్గర కూర్చున్నారనుకోండి, ఇద్దరికి చెప్పగలిగితేనే సమస్య పరిష్కారం అవుతుంది. ఒకళ్ళు ఒకే వాదనలో ఉంటే రెండో వాళ్ళు ఎంతకని ముందుకు వస్తారు? ఇద్దరు ఒక మాట మీదకి అక్రాస్ ది టేబుల్ వస్తేనే ఏమన్నా చేయగలుగుతారు. ఇంకొకసారి పెదరాయుడు సినిమా వేసి చూపించాలేమో మరి. మర్చిపోయింటారు 78 ఏళ్ళు కదా, మరి ఏమన్నా మర్చిపోతా అంటే అది గుర్తొచ్చన్నా ఏమన్నా అంటే చాలా ఈజీ. అంటే ఆయన చేసిన సినిమాలు కూడా కుటుంబ నేపథ్యం ఉన్న సినిమాలు చాలా చేసిండు. అప్పటి జేసు నుంచి మొదలు పెడితే అందులో బాగా అందరికి ఇంకా మైండ్లో ఫిక్స్ అయిన సినిమా అయితే పెదరాయుడు ఉంది. అంటే కొన్ని మనకు అర్థమవుతుంటాయి కదా, అంటే నువ్వు ఒక ఊరికే తీర్పులు ఇచ్చిన వాళ్ళవి మీ ఇంటికి తీర్పులు ఇచ్చుకోరా అనే లెవెల్లో ఈరోజు ఒక చర్చ. కానీ ఇప్పుడు జయసుధ కూడా వీళ్ళ కుటుంబానికి చాలా దగ్గర మనిషి, ఆమెనా ఇన్వాల్వ్ అయ్యి ఎవరో ఒకళ్ళు ఇన్వాల్వ్ అవ్వాల్సిందే. ఎందుకంటే వీళ్ళు మోహరించిపోయి ఉన్నారు, ఆవేశాలతోటి దెబ్బతిన్న మనసులతోటి ఉన్నారు. ఎవరో ఒక మూడో వ్యక్తి వల్లే అవుతుంది ఇట్లాంటిది ఏదన్నా. మరి ఎవరంతా నేనే బిగ్గెస్ట్ పర్సనాలిటీ, నేనే స్టేచర్ ఉన్న పర్సనాలిటీ, నేనే టవరింగ్ పర్సనాలిటీ అన్నప్పుడు ఎవరు మాత్రం నిజంగా వచ్చి చెప్పగలుగుతారు? నువ్వెవడరా మాకు చెప్పనే కంటే ఎవరు అంటే ఆ మాట అనిపించుకోవడానికి కూడా ఎవరు వీరు వింటారు. అసలు వినగలిగే స్థితిలో అని ఉండాలి కదా. ఈడ చూస్తే ఈ పిల్లోడు ఇంత అయిపోయి ఆయన అంత అయిపోయి, పోనీ బయటకు సంబంధించిన సమస్య కాదు, తండ్రి కొడుకులకు సంబంధించిన ఇష్యూ. ఇప్పుడు పాపం అంతో ఇంత చనువు ఉన్న కూతురే ఇది కాలేకపోతుండే. ఏదైనా కూడా ఇండస్ట్రీలో అవునన్నా కాదన్నా కొన్ని సమస్యల్ని కాలానికి వదిలేయాలి. కాలమే సరి అయిన పరిష్కారం చూపిస్తుందని నమ్మటం తప్పితే వేరే ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.